వైసీపీ హయాంలో కులమతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందాయని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన దేవరాజులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వైసీపీ నేతలను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ సానుభూతి పరులకు సంక్షేమ పథకాలు అందజేయవద్దని సూచించారు. దేవరాజరెడ్డి తన సొంత భూమిలో టిప్పర్లతో మట్టి తోలుకుంటుంటే టిప్పర్లను సీజ్ చేసి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు. ఈరోజు పరిస్థితి ఎట్లున్నదంటే దేవరాజరెడ్డి గారు పరిస్థితిని వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారో ఒక తూరు చూడండి. ఇటార్చి పెట్టి అక్కడెక్కడో మన మదనపల్లిలో ఉండే ఇటార్చిని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం, నేను ఎస్ఐతో ఎంఆర్ఓతో ఫోన్ చేసి డిఎస్పీతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇంత తప్పు చెప్పిందే చేసినారని డిఎస్పీ గారు ఎస్ఐతో నేను మాట్లాడతానని చెప్పటం, ఎంఆర్ఓ వండుకొని మాకేం తెలుసునండి ఎస్ఐ పెట్టిన కేసులని ఆయన చెప్పటం, ఎస్ఐని అడిగితే మాకు తెలీదు ఎంఆర్ఓ ఆర్డర్ వేసినట్టు చేసినామన్నారు. మీరు ఇంత అన్యాయంగా ఒక వ్యక్తి పైన కేవలం జగనన్న పార్టీ అని జగనన్న బర్త్డేకి వాళ్ళు ఏదో మంచిగా చేసుకొని పోవాలని ఈ వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తారో నాకు తెలియదు. కానీ ఈరోజు పరిస్థితులు అతన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని దృక్పథంతో తీసుకుని పెట్టి ఎఫ్ఐఆర్ కూడా కట్టల 1 వీక్ అయినాక ఎఫ్ఐఆర్ కట్టడం, మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇవ్వమంటే ఎస్ఐ గారు మేము ఎమ్మెల్యేని అడిగి మళ్ళీ ఇస్తామనటం. ఇప్పుడు ఎట్ట తయారైనారంటే ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ ఇంకొక ప్రజాప్రతినిధులు ఎట్టయినారంటే అందరి దగ్గర దోపిడీ చేసుకుని పంచుకునే కార్యక్రమం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel